వేమన శతకము. మగని కాలమందు మగువ కస్పించిన సుతుల కాలమందు సుఖము నొందు కలిమిలేమి రెండు కలవెంత వారికి విశ్వధాభిరామ వినురవేమా. మగని కాలమందు మగువ కస్పించిన సుతుల కాలమందు సుఖము నొందు కలిమిలేమి రెండు కలనెంత వారికి విశ్వధాభిరామ వినురవేమా. సుతులు అనగా కొడుకులు. భర్త యజమానిగా నున్నప్పుడు స్త్రీ కష్టపడి ఇంటికి వృద్ధులోనికి తెచ్చినచో కొడుకులు పెత్తనములో సుఖపడవచ్చు. ఎంత వారికైనా కలిమిలేములు కష్టసుఖములు ఒకదాని వెనుకనొకటి అనుభవింపక తప్పదు. కష్టము వచ్చినప్పుడు కృంగిపోక, సుఖము వచ్చినప్పుడు పొంగిపోక ఎప్పుడునూ నిండుకుండవలే నుండువాడే గొప్పవాడు అని ఈ పద్య భావము. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు నింటిలోను పోరు ఎంతంతగాదయా విశ్వధాభిరామ వినురవేమా. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఎంతెంతగాదయా విశ్వధాభిరామ వినురవేమా. చెప్పులో రాయి దూరినను జోరీగా చెవి దగ్గర చేరి రొద చేయుచున్నను కంటిలో నలుసుపడి ఊడి రాకున్నను కాలిలో ముళ్ళు గుర్చుకొన్నను ఇంటిలోని ఇల్లాలు గుణవంతురాలు గయ్యాలి అయి నిత్యము రభస చేయుచుండినను ఈ బాధ ఎంత అంతయని వర్ణించి చెప్పలేము. అది అనుభవించిన వారికే తెలియను. ఇది పురుషులకు కూడా వర్తించును అని ఈ పద్య భావము. తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమా. గిట్టుట అనగా చనిపోవుట. కనీ పెంచిన తల్లిదండ్రుల మీద దయతో వారు పెద్దవారైనప్పుడు వారి కష్ట సుఖములను చూచుచూ ఆదరించుట పుత్రుల యొక్క ధర్మం. అట్లు చూడని కొడుకు పుట్టినందువలన ప్రయోజనమేమిటి? చచ్చినందువలన నష్టమేమి? పుట్టలోని చెదలు పుట్టుచున్నవి ఎవరిని ఉద్ధరించుటకు చచ్చుచున్నవి ఎవరికి నష్టము అని ఈ పద్య భావము. ధన్యవాదములు.